శ్రీనివాస్ గారు రేపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉందా లేదా ఉందనేది ఇప్పుడు ఆల్రెడీ చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కిషోర్ గారు కామన్ మిత్రులు ఎంఐఎం గారు ఉంటారు, ఎంఐఎం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కిషోర్ రెడ్డి గారు మొన్నటి అసెంబ్లీ ఒక్క విషయం మీరు ఇంతకు చెప్పిన దానికి నేను ఒక పాయింట్ చెప్పాలండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే చర్చ నినాదం జనంలోకి బలంగా పోయింది. ఇదే నినాదంతో రేపు ఎన్నికల్లోకి రెండు కలిసిపోవని గ్యారంటీ ఉందా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లోకి బలంగా పోయిందా లేకపోతే అది మీకు నష్టం చేకూర్చిందా లేదా? అది మీకు నష్టం చేకూర్చిందా లేదా? మీడియాలో ఏముందండి, మీడియాలో మీకు ఒక విషయం చెప్పనా గారు, చెప్పండి. అనలిస్ట్ గా ఇన్ని ఛానల్స్ లో అంతకుముందు వెళ్ళారు కదా, అవును, మీకు తెలియదా ఏ ఛానల్లో ఏమి ఎట్ సైడ్ ఇప్పుడు టీ న్యూస్ కి వెళ్తే ఏం మాట్లాడతారు? నేను ఏమనంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చర్చ మీకు నష్టం జరిగిందా లేదా అది చెప్పండి. జరిగిందో లేదా నష్టం జరిగింది జరగలేదు అనేది అనాలిసిస్ చేస్తే కానీ తెలుస్తుందండి. స్పెసిఫిక్ గా ఇప్పుడు ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ స్పెసిఫిక్ గా ఈ కారణం వల్ల మేము వేయలేదు వేసాము అని అంటే అది వేరే విషయం. ఓకే, అది వేరే విషయం. కానీ నిన్న మీరు అసెంబ్లీలో చూస్తున్నారు కదా, వాళ్ళు వీరికి భిక్ష పెట్టామని చెప్తున్నారు, వీరు వారికి భిక్ష పెట్టమంటున్నారు. ఈ రోజు లైవ్ లో కూడా అదే అంటున్నారు, మేమిద్దరమే పోటీదారులు. ఇద్దరు కలిసి మా మీదనే పడ్డాం. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఎంత క్రిటిసైజ్ చేశారో నాకు అర్థం కాలేదు కానీ, అండ్ పిల్ల నాయక్ గారు బీఆర్ఎస్ ఎంత క్రిటిసైజ్ చేశానో నాకు వినలేదు కానీ, బీజేపీ మీద మాత్రం ఇద్దరు పడ్డారు. బీజేపీ కొంచెం వాయిస్ వినిపిస్తే చాలు ఎక్కడి నుంచి వస్తుందనే వాళ్ళిద్దరికి తెలుసు చేపట్టి పడతారు అంతే. అయితే మీకు కోపం వస్తుందా? ఇంతకుముందు చెప్పారు నేను ఒకవేళ ఓడిపోయారు అని చెప్పేసి కేసీఆర్ గారి గురించి నేను చెప్పాను, కేటీఆర్ గారి గురించి చెప్పాను. కాంగ్రెస్ చరిత్రలోనే 42, 53 2 సార్లు. ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఇలా 2-3 అంశాలు, ఇప్పుడు శ్రీనివాస్ గారు తాడూరు శ్రీనివాస్ గారు 2-3 అంశాలు మాట్లాడదలుచుకుంటూ ఆలోచించాలి. మీరు వేరే విధంగా అసలు మీరు మాట్లాడండి. ఓకే, పర్సనల్ గా ఇదో వీరి గురించి అని అంటే వారిద్దరి నాయకుల పర్ఫార్మెన్స్ చెప్పండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు మాత్రం కథలను ఎందుకు కథలో చెప్పమని చెప్పండి. ఓకే కొంచెం కూడా బాగుండాలని మేము కూడా కోరుకుంటాము. కొంచెం 4 ఎంపీలు ఎక్కువ వస్తే మీకు కూడా కేంద్రంలో బెటర్ ఉంటది బీఆర్ఎస్ కైనా కానీ. అందుకని ముందు ఫెయిల్ అయిన నాయకుల్ని ఇద్దరు తీసేస్తే మాకు నష్టమైతే మాకు నష్టం మేము భరించుకుంటాం. అట్లీస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళన్నా చూసుకోవాలి కదా వాళ్ళ పార్టీల సంగతి. కొంచెం వెయిట్ చేయి. ఇప్పుడు ఏంది అసలు మీరంటే ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పిన మాటలో కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు చాలా ఇచ్చారు, ప్రజలకు హామీలు చాలా ఇచ్చారు, 6 గ్యారంటీస్ అని లేవు. సో ఇవన్నీ రేపు లోక్సభ ఎన్నికలకు 6 గ్యారంటీ స్కీమ్స్ ఇవన్నీ కూడా అమలు కాకపోతే ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఉన్నది. నిజంగా ఆ పరిస్థితి నిజంగా మీరు ఆ గ్యారంటీస్ అన్ని అమలు అయ్యే అవకాశం ఉంటుందా లోక్సభ ఎన్నికల నాటికి? ఇప్పుడు మేము 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ప్రజలకు ఇచ్చి ఓట్లు తీసుకున్నాం, ప్రభుత్వానికి వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేము ఇవాళ కూడా చెప్తున్నాం, 10 రోజుల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ మొదలుపెట్టాం. మిగతా గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్కు సంబంధించి కానీ, రెవెన్యూకు సంబంధించి కానీ, రిసోర్సెస్కు సంబంధించి కానీ, మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఏం పరిస్థితి అనే విషయంలో పొద్దున్న నుంచి రోజుకు 12 గంటలు మా సీఎం గారు రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం పాలనా వ్యవహారం అంతా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం, ప్రజలకు మేలు చేయడం, గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక పాజిటివ్ దృక్కోణానికి రాష్ట్రాన్ని తీసుకురావడం, పాలనలతో పాటు ప్రజల్లో ఒక పర్సెప్షన్, న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఇచ్చిన లెక్క ప్రకారం 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తాం. బహుశా 100 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. మనకు లాస్ట్ టైము మేలో జరిగిన ఎన్నికలు బహుశా ముందు వస్తే 7 ఫేజెస్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు స్టార్ట్ అయింది లాస్ట్ టైం. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వచ్చినా ఏప్రిల్లోనే ఉంటాయి కాబట్టి ఏప్రిల్ లోపు 100 రోజులు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ 100 రోజుల లోపల మేము 6 గ్యారంటీని అమలు చేయాల్సిందే. అమలు చేయకుంటే ఖచ్చితంగా మాకు ప్రజలు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకంగా ఓటేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా 100కు 100% మేము 6 గ్యారంటీలను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అమలు చేసేస్తాం. దాంతోపాటు ఇప్పుడు ఇంతకుముందు చర్చించుకున్నట్టు మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన లోక్సభ స్థానాలు రాలేకపోయింది సార్.
కర్ణాటక కూడా ఈవెన్ కర్ణాటకలో కూడా సీట్లు వచ్చినా లోక్సభ సీట్లు అంటే బీజేపీకి పోయినాయి. సో అట్లా ఎందుకంటే తెలంగాణలో మనం తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే బీజేపీ ఒక సీటు ఉన్న బీజేపీ 4 సీట్లు వచ్చింది పోయినసారి. ఈసారి ఓట్ పర్సెంటేజ్ కూడా పెరిగింది, వాళ్ళకి 14% దాకా వచ్చింది. సో ఈ పరిస్థితులు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే బీజేపీ ఏమైనా ముందుకు దూసుకొచ్చే అవకాశం లేదా? అంటే జనరల్గా డిస్కషన్కు ఇది ఉపయోగపడుతుంది. కానీ 2009లో 2004లో మేము అధికారంలో ఉన్నాం. 2009లో ఎన్నికలు జరిగేటటువంటి ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచింది, మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిచింది, ఛత్తీస్గఢ్లో గెలిచింది, కర్ణాటకలో గెలిచింది. కానీ 2009 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఈవెన్ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోనీ 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజస్థాన్లో గెలిచింది, మధ్యప్రదేశ్లో గెలిచింది 2018లో. కానీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. అందుకని చెప్తా ఉన్నాను, పార్లమెంట్లో ఎక్కువ వస్తే అసెంబ్లీలో వచ్చిన రిజల్టే పార్లమెంట్లో వస్తుందని అనడానికి వీలేదు. తెలంగాణలో కూడా ఎందుకు ఈ మాట అదే నమ్మకాన్ని బీజేపీ పెట్టుకున్నది, తప్పేం లేదు. వాళ్ళకి బీజేపీ 8 సీట్లు వచ్చినాయి, అదే కదా నమ్మకం పెట్టుకుంటుంది. బీజేపీకి ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి నేను తప్పుపట్టట్లేదు. లాస్ట్ టైం 4 సీట్లు వచ్చినటువంటి మాట వాస్తవమే, ఇది రియాలిటీ కదా. మీరు ఇంతకుముందు ఓడిపోయారు అది ఇదని చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు పోయినసారి, బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయారు. అవును, వీళ్ళందరూ కూడా ఎంపీలు గెలిచారు కదా. అవును, వాస్తవమే. కానీ లాస్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోడీ గారిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండినట్టు జరిగినటువంటి ఎన్నికలు నార్త్ ఇండియాలో మొదటి రౌండ్ పాలన ప్రజలు చూశారు. తెలంగాణ సౌత్లో మోడీ గారి పాలన రుచించలేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు. బీజేపీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేసినటువంటి వాగ్దానం, సంవత్సరానికి బ్లాక్ మనీని అంతా తీసుకొచ్చి జనాల జేబుల్లో నింపుతామనేటటువంటి వాగ్దానం, ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతుంది అనేటటువంటి వాగ్దానం మా స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కండి. నోట్ల రద్దు చేస్తూ 500,000, 50 రోజుల్లో నల్లధనాన్ని తీసుకురాకపోతే 50 రోజులు నాకు అవకాశం ఇవ్వండి, నల్లధనాన్ని నేను తీసుకురాకపోతే నాకు ఏ చౌరస్తాలో నేను వస్తాను. పోయిన ఎన్నికల్లో కూడా చెప్పారు, అయినా కానీ వాళ్ళకి అది పోయిన ఎన్నికల్లో చెప్పడం వేరు, అది కన్సాలిడేట్ అయ్యి ప్రజల మెదడులోకి ఎక్కడం వేరు. సో ఈసారి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ మనీని రద్దు చేస్తామన్నారు, ఎందుకు రద్దు చేయలేకపోయారు? 25 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కార్పొరేట్ రంగానికి మీరు మాఫీ చేసినటువంటి పరిస్థితి, దొంగతనం చేసిన ప్రతి కార్పొరేట్ విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఎన్పిఎంలు ఎక్కడి దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంది? నిరుద్యోగ సమస్య ఇవాళ 45 సంవత్సరాల క్రితం ఉన్నంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి స్థితి ఉంది. ఎందుకు దరిద్ర రేఖకు దిగువన ఎంతమంది, మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీ 28 కోట్ల మందిని బయటికి తీసుకొస్తే మళ్ళీ దాదాపు 18 కోట్ల మందిని దరిద్రకు దిగువ నెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి మోడీ గారి పాలనలో వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీపరమైనటువంటి నిర్ణయాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు, మణిపూర్ ఎందుకు మండిపోతున్నారు? పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది, దాని మీద మాట్లాడవద్దు అంటాడు ప్రధానమంత్రి. నాకు అర్థం కాదు. 100 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేస్తారా? ఏంటన్నా చరిత్రలో ఉందా? ఎక్కడన్నా చూసినావా మనం? కాబట్టి ఒక నియంతృత్వమైనటువంటి ప్రభుత్వ వైఖరి. ఇక్కడ కేసీఆర్ గనక ప్రగతి భవన్లో కూర్చొని ఎవరిని రానియకుండా కలవకుండా ఏ ప్రయత్నం అయితే చేసిండో అదే విధానాన్ని వాళ్ళ మోడీ గారు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం అమలు కావాలని కోరుకునేటటువంటి వర్గాల్ని ఇవాళ ఒక డెమోక్రటిక్గా సోషలిస్ట్గా ఉండేటటువంటి వర్గాల మీద ముద్ర వేయడం, న్యాయం పక్షాన్ని నిలబడేటటువంటి వాళ్ళని బెదిరించడం, కేసులు పెట్టడం, జైళ్ళ పాలు చేయడం, ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి దేశంలో ఒక మార్పు రావాలి, నియంతృత్వం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలనే కోరుకునేటటువంటి శిక్షణ పెరుగుతూ ఉంది. ఇదంతా కూడా అందుకనే భయపడకండి అనే నినాదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి రేపు అధికారంలోకి వస్తుంది.